హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8th యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 17 వీడియోని చూద్దాం. ఈ వీడియోని చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఆహారపు గొలుసులు, ఫుడ్ చైన్స్. సూర్యుడి నుంచి శక్తి జీవావరణ వ్యవస్థలోకి ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక ఆహార స్థాయిలు ఉంటాయి. సూర్యుడి నుంచి శక్తి జీవావరణ వ్యవస్థలోకి ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక ఆహార స్థాయిలు ఉంటాయి. వీటినే పోషక స్థాయిలు అంటారు. సూర్యుడి నుంచి శక్తి జీవావరణ వ్యవస్థలోకి ప్రసరిస్తుంది. జీవావరణ వ్యవస్థలో అనేక ఆహార స్థాయిలు ఉంటాయి. వీటిని పోషక స్థాయిలు అంటారు. ఒక పోషక స్థాయి జీవులకు ఒకే రకమైన శక్తి వనరు మరియు ఒకే విధమైన శక్తి వినిమయ సోపానాలు ఉంటాయి. ఒక పోషక స్థాయి జీవులకి ఒకే రకమైన శక్తి వనరు మరియు ఒకే విధమైన శక్తి వినిమయ సోపానాలు ఉంటాయి. కాబట్టి వృక్ష పోషక స్థాయి 1, శాకాహారుల పోషక స్థాయి 2, ప్రాథమిక మాంసాహారుల పోషక స్థాయి 3, ద్వితీయ తృతీయ స్థాయి మాంసాహారుల స్థాయిలు 4, 5వ స్థానాల్లో ఆక్రమిస్తాయి. మనం ఇక్కడ పట్టణంలో చూడవచ్చు. ప్రాథమిక పోషకాహార స్థాయి వృక్షాలు అన్నమాట. శాకాహారులేమో 2వ పోషక స్థాయి. ద్వితీయ ఏమిటి? శాకాహారులు. తృతీయ పోషక స్థాయి ప్రాథమిక మాంసాహారులు. ద్వితీయ తృతీయ స్థాయి మాంసాహారుల స్థాయిలు 4వ 5వ స్థాయిల్లో ఉంటాయి. ఇక్కడ ఇలాగ ఉంటాయి అన్నమాట పోషక స్థాయిలు. ఒక జీవి ఏకకాలంలో 1 కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు. ఒక జీవి ఏకకాలంలో 1 కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు. పోషక స్థాయి అనేది క్రియాత్మక స్థాయిని తెలియజేస్తుందని గుర్తించాలి. ఉదాహరణకి పిచ్చుక గింజలను, ఫలాలను తింటే ప్రాథమిక వినియోగదారుగాను, కీటకాలు, పురుగులను తినడం వలన ద్వితీయ వినియోగదారుగాను చెప్పబడుతుంది. ఒక జీవి ఏకకాలంలో 1 కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు. అంటే ఇక్కడ పిచ్చుకను కనుక చూసుకున్నట్లయితే పిచ్చుక గింజల్ని, ఫలాల్ని తింటే అది ఏంటంటే ప్రాథమిక వినియోగదారుగా ఉంటుంది పిచ్చుక. అదే కీటకాలని, పురుగుల్ని తినడం వల్ల ద్వితీయ వినియోగదారుగా చెప్పబడుతుంది. అంటే పిచ్చుక ఒకేసారి ప్రాథమిక వినియోగదారుగాను, ద్వితీయ వినియోగదారుగాను కూడా చెప్పబడుతుంది. ఆహార పదార్థాలలోని శక్తి కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహార పదార్థాల్లోని శక్తి కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహార శక్తి మార్గాన్ని నిలువు వరుసగా తీసుకుంటే వీటిలోని అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసు లింకులు లాగా ఉండడం వల్ల ఆహారపు గొలుసుగా పిలువబడతాయి. సాధారణంగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. జీవావరణ వ్యవస్థలో 3 రకాల ప్రధానమైన ఆహారపు గొలుసులు ఉన్నాయి. అవి మేసే జీవుల ఆహారపు గొలుసు, పరాన్న జీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఆహార పదార్థాల్లోని శక్తి కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహార శక్తి మార్గాన్ని నిలువు వరుసగా తీసుకుంటే వీటిలోని అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసు లింకుల్లాగా ఉండడం వల్ల ఆహారపు గొలుసు ఫుడ్ చైన్గా పిలువబడుతుంది అన్నమాట. ఆహార పదార్థాల్లోని శక్తి కిందికి పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది. ఆహార శక్తి మార్గాన్ని నిలువు వరుసగా తీసుకుంటే వీటిలోని అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసు లింకుల్లాగా ఉండడం వల్ల ఆహారపు గొలుసులుగా పిలువబడతాయి. సాధారణంగా ఆహారపు గొలుసు విచ్ఛిన్న కారులతో అంతమవుతుంది. వేటితోటి అంతమవుతుంది? విచ్ఛిన్న కారులతోటి అంతమవుతుంది. జీవావరణ వ్యవస్థలో 3 రకాల ప్రధానమైన ఆహారపు గొలుసులు ఉన్నాయి. అవి మేసే జీవుల ఆహారపు గొలుసు, పరాన్న జీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఈ జీవావరణ వ్యవస్థలో 3 రకాలైన ఆహారపు గొలుసులు ఉన్నాయి. మేసే జీవుల ఆహారపు గొలుసు, పరాన్న జీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు. మేసే జీవుల ఆహారపు గొలుసు, పరాన్న జీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసులు అనే 3 రకాలైన ఆహారపు గొలుసులు ఉన్నాయి. మేసే జీవుల ఆహారపు గొలుసు, దీన్ని పరభక్షక ఆహారపు గొలుసు అంటారు. మేసే జీవుల ఆహారపు గొలుసు, గ్రేజింగ్ ఫుడ్ చైన్.
దీన్ని పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా అంటారు. ఈ ఆహారపు గొలుసు ఆకుపచ్చని మొక్కలతో మొదలై ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలలో వరుసగా శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. కొన్ని రకాల ఆహారపు గొలుసుల్లో మరొక పోషక స్థాయి పరాకాష్ఠ మాంసాహారులు క్లైమాక్స్ ఉంటుంది. ఆహారపు గొలుసులో సాధారణంగా 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు ఉంటాయి. మేసేజీవుల ఆహారపు గొలుసు జిఎఫ్సి సంబంధిత ఉదాహరణలు. ఇక్కడ ఏంటి మనకి మేసేజీవుల ఆహారపు గొలుసు ఇలాగ మొక్కలతో మొదలవుతుంది. గడ్డితో మొదలై మిడతతో మొదలై మిడతని కప్ప తింటుంది, కప్పని గ్రద్ద తింటుంది. అలాగే గడ్డిని కృష్ణ జింక తింటుంది, కృష్ణ జింకను సింహం తింటుంది. వీటినే పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా అంటారు అనమాట. మేసేజీవుల ఆహారపు గొలుసుని పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా అంటారు, పరభక్ష ఆహారపు గొలుసు అని కూడా అంటారు, ప్రిడేటరీ ఫుడ్ చైన్ అని కూడా అంటారు. మేసేజీవుల ఆహారపు గొలుసుని పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా అంటారు. ఈ ఆహారపు గొలుసు ఆకుపచ్చని మొక్కలతో మొదలై ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలలో వరుసగా శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. కొన్ని రకాల ఆహారపు గొలుసుల్లో మరొక పోషక స్థాయి పరాకాష్ఠ మాంసాహారులు ఉంటుంది. ఆహారపు గొలుసులో సాధారణంగా 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు ఉంటాయి. మేసేజీవుల ఆహారపు గొలుసు సంబంధిత ఉదాహరణలు ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణలు క్రింది పట్టికలు ఇవ్వడం జరిగింది. గులాబీ పొదని ఎఫిడ్లు తింటాయి. ఎఫిడ్లను సాలిపురుగులు తింటాయి. సాలిపురుగులను చిన్ని పక్షులు తింటాయి. చిన్న పక్షులను డేగ గ్రద్ద తింటుంది. 1వ పోషక స్థాయిలో గులాబీ పొద ఉంటే ఎఫిడ్లు 2వ పోషక స్థాయిలో, సాలిపురుగులు 3వ పోషక స్థాయిలో, చిన్న పక్షులు 4వ పోషక స్థాయిలో, డేగ లేదా గద్ద 5వ పోషక స్థాయిలో ఉంటాయి. గడ్డి మొక్కలు గడ్డిని మిడత తింటుంది, మిడతను కప్ప తింటుంది, కప్ప పామును తింటుంది, పామును డేగ లేదా గ్రద్ద తింటుంది. మొక్కల్ని గొంగళ పురుగు తింటాయి, గొంగళ పురుగు బల్లి గొంగళ పురుగుని తింటుంది, పాము బల్లిని తింటుంది. వృక్ష ప్లవకాలను జంతు ప్లవకాలు తింటాయి, జంతు ప్లవకాలను చేప తింటుంది, చేపను పక్షి తింటుంది. గడ్డిని మేక తింటుంది, మేకను మనిషి తింటారు. ఇలాగా ఈ మేసేజీవుల ఆహారపు గొలుసు అనేది ఇలా పోషక స్థాయిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ పరాన్నజీవుల పోషకాహార గొలుసు. పరాన్నజీవుల ఆహారపు గొలుసు పారాసైటిక్ ఫుడ్ చైన్. కొంతమంది శాస్త్రవేత్తలు పరాన్నజీవుల ఆహారపు గొలుసు మేసేజీవుల ఆహారపు గొలుసు కింద చేర్చారు. మేసేజీవుల ఆహారపు గొలుసులాగా ఇది కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులైన మొక్కలతో ప్రారంభమవుతుంది. కానీ పరాన్నజీవుల ఆహారపు గొలుసులో పోషక స్థాయి స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణం గల జీవులకు బదిలీ చేయబడుతుంది. ఉదాహరణకి ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించే వృక్షం అనేక పక్షులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందిస్తుంది. ఈ పక్షులు అనేకమైన బాహ్య పరాన్న జీవులకు, అంతఃపరాన్న జీవులకు ఆతిథ్యం ఇస్తాయి. పరాన్న జీవుల ఆహారపు గొలుసులో కొంతమంది పరాన్న జీవుల ఆహారపు గొలుసును మేసేజీవుల ఆహారపు గొలుసు కింద చేర్చారు. మేసేజీవుల ఆహారపు గొలుసులాగే ఇది కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులైన మొక్కలతోటి ప్రారంభమవుతుంది. కానీ ఈ పరాన్నజీవుల ఆహారపు గొలుసులో పోషక స్థాయి స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణం గల జీవులకు బదిలీ చేయబడుతుంది. ఆహారపు గొలుసులో పోషక శక్తి అనేది స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణం గల జీవులకు బదిలీ చేయబడుతుంది పరాన్నజీవుల ఆహారపు గొలుసులో. ఉదాహరణకి ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించే వృక్షం అనేక పక్షులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందజేస్తుంది. ఈ పక్షులు అనేకమైన బాహ్య పరాన్న జీవులకు, అంతఃపరాన్న జీవులకు ఆతిథ్యం ఇస్తాయి. నెక్స్ట్ డెట్రిటస్ ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఆహారపు గొలుసు డిఎఫ్సి మృత కర్బన పదార్థాలు అంటే కుళ్ళిన ఆకులు, మృతి చెందిన జీవుల కళేబరాలతో మొదలవుతుంది. మృతి చెందిన జీవుల కళేబరాలతో మొదలవుతుంది డెట్రిటస్ ఆహారపు గొలుసు. పరపోషకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు డెట్రిటస్ను విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలను గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియ ఎంజైమ్లను స్రవించి మృత పదార్థాలను, వ్యర్థ పదార్థాలను సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రిటస్ ఆహారపు గొలుసుకు ఉదాహరణ. డెట్రిటస్ అంటే కుళ్ళిన ఆకుల ద్వారా ఏర్పడింది. ఈ డెట్రిటస్ని వానపాములు తింటాయి, వానపాముల్ని కప్పలు తింటాయి, కప్పల్ని సర్పాలు తింటాయి. మృతి చెందిన జీవుల్ని ఈగలు లేదా మ్యాగట్స్ తింటాయి, ఈగల్ని కప్పలు తింటాయి, కప్పల్ని సర్పాలు తింటాయి. జలజీవావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది.
దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు కంటే డెట్రిటస్ ఆహారపు గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహారపు గొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహారపు గొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహారపు గొలుసులోని కొన్ని జీవులు మేసేజీవుల ఆహారపు గొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. పైన చూపిన డెట్రిటస్ ఆహారపు గొలుసులోని వానపాములు మేసేజీవులు ఆహారపు గొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది. ఈ డెట్రిటస్ ఆహారపు గొలుసును కనుక మనం చూసుకున్నట్లయితే డెట్రిటస్ ఆహారపు గొలుసు మృత కార్బన పదార్థాలు అంటే కుళ్ళిన ఆకులు, మృతి చెందిన జీవుల కళేబరాలతో మొదలవుతుంది. పరపోషకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు డెట్రిటస్ను విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలు గ్రహిస్తాయి. వీటిని పూతికాహారులని కూడా అంటారు. ఇవి జీర్ణక్రియ ఎంజైమ్లను స్రవించి మృత పదార్థాలను, వ్యర్థ పదార్థాలను సరళమైన శోషణకు అనుగుణమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. డెట్రిటస్ ఆహారపు గొలుసుకు ఉదాహరణ ఈ డెట్రిటస్ ఆహారపు గొలుసుకి ఉదాహరణ ఏంటి? డెట్రిటస్ కుళ్ళిన ఆకుల నుంచి ఏర్పడింది. వీటిని వానపాములు తింటాయి. వానపాములు కప్పలు తింటాయి. కప్పల్ని సర్పాలు తింటాయి. మృతి చెందిన జీవులు ఈగలు, మాగట్స్ను కప్పలు తింటాయి. కప్పల్ని సర్పాలు తింటాయి. ఈ జలజీవావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. జలజీవావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు శక్తి ప్రసరణకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భూచర జీవావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు కంటే డెట్రిటస్ ఆహారపు గొలుసు ద్వారా అధిక భాగం శక్తి ప్రసరణ జరుగుతుంది. డెట్రిటస్ ఆహారపు గొలుసు కొన్ని స్థాయిలలో మేసే ఆహారపు గొలుసుతో సంబంధం కలిగి ఉండవచ్చు. డెట్రిటస్ ఆహారపు గొలుసులోని కొన్ని జీవులు మేసేజీవుల ఆహారపు గొలుసులోని కొన్ని జీవులకు ఆహారంగా ఉంటాయి. ఉదాహరణకు డెట్రిటస్ ఆహారపు గొలుసులోని వానపాములు మేసేజీవుల ఆహారపు గొలుసులోని పక్షులకు ఆహారంగా ఉంటాయి. ఈ విధంగా పరిశీలిస్తే ఆహారపు గొలుసులన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని తెలుస్తుంది. నెక్స్ట్ ఆహారపు జాలకం. సరళంగా ఉండే మేసేజీవుల ఆహారపు గొలుసులో పోషక శక్తి రేఖీయ మార్గంలో ప్రసరిస్తుంది. అయినప్పటికీ జీవావరణ వ్యవస్థలో పోషక సంబంధ బాంధవ్యాలు అంత సరళంగా ఉండవు. జీవావరణ వ్యవస్థలో సర్వభక్షక జీవులు ఉండడమే కారణం. ఉదాహరణకి మానవుడు, పక్షులు, సర్వభక్షకులు ఇవి అన్ని రకాల ఆహారపు గొలుసులతోనూ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఒక వలలాగా ఏర్పడతాయి. దీనినే ఆహారపు జాలకం అంటారు. సరళంగా ఉండే మేసేజీవులు ఆహారపు గొలుసులో పోషక శక్తి రేఖీయ మార్గంలో ప్రసరిస్తుంది. అయినప్పటికీ జీవావరణ వ్యవస్థ పోషక సంబంధ బాంధవ్యాలు అంత సరళంగా ఉండవు. జీవావరణ వ్యవస్థలో సర్వభక్షక జీవులు ఉండడమే దీనికి కారణం. ఉదాహరణకి మానవుడు, పక్షులు, సర్వభక్షకాలు ఇవి అన్ని రకాల ఆహారపు గొలుసులతోనూ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఒక వలలాగా ఏర్పడతాయి. దీనినే ఆహారపు జాలకము, ఫుడ్ వెబ్ అని అంటారు. మనం ఇక్కడ సాధారణ ఆహార జాలకాన్ని పటంలో చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సర్వభక్షకులు మానవుడు కానీ, పక్షులు కానీ అనేక రకాలైన పోషక స్థాయిలలో భాగమై ఉంటారు. కాబట్టి ఇది ఒక ఆహారపు జాలకం అన్నమాట. ఇలా అనేక రకాలుగా ఇలాగా సంక్లిష్టంగా కూడా ఉంటుందన్నమాట సాధారణమైన ఆహార జాలకం. అంటే మొక్కలు చూసుకున్నట్లయితే మొక్కల్ని పక్షులు తింటాయి. అదేవిధంగా ఇలాగ 2-3 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకే రకమైన జీవులు 2-3 పోషక స్థాయిల్లో భాగాలుగా ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి వాటిని మనం ఆహారపు జాలకం అంటాం. ఆహారపు గొలుసులతో సంబంధాన్ని కలిగి ఉంటే ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసి ఒక వలలాగా ఏర్పడి ఆహారపు గొలుసులు అనేవి ఆహారపు జాలకాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇలా ఆహారపు గొలుసు ఒక ఆహారపు గొలుసు మరొక ఆహారపు గొలుసుతోటి సంబంధం ఏర్పరిచి ఆహారపు జాలకాన్ని ఏర్పరుస్తుంది ఇలాగ క్లమ్జీగా. నెక్స్ట్ శక్తి ప్రసరణ చూసుకున్నట్లయితే ఈ శక్తి ప్రసరణ అనేది సెపరేట్ టాపిక్ అనమాట. లోతైన సాగర జలోష్ణ జీవావరణ వ్యవస్థలో తప్ప మిగతా అన్నింటిలోనూ ఇక్కడ లోతైన సాగర జలోష్ణ జీవావరణ వ్యవస్థ అంటే సముద్రపు లోతులలో ఉష్ణజల జీవావరణ వ్యవస్థ వెలుతురు కలిగి ఉండదు. సూర్యరశ్మికి బదులుగా రసాయన శక్తి జీవానికి ఆధారం. రసాయన స్వయం పోషకాలు ఇక్కడ సముద్రం లోతుల్లో మనకి సూర్యరశ్మి అందుబాటులో ఉండదు. కాబట్టి ఉష్ణజల జీవావరణ వ్యవస్థ వెలుతురు కలిగి ఉండదు. అక్కడ సూర్యరశ్మికి బదులు రసాయన శక్తి జీవానికి ఆధారం. ఇక్కడ సూర్యరశ్మికి బదులు రసాయన శక్తి జీవానికి ఆధారం. రసాయన స్వయం పోషకాలు ఉంటాయి అన్నమాట సాగర జలోష్ణ జీవావరణ వ్యవస్థలో.
భూమికి చేరే సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడుతుంది. ఇక్కడ భూమికి చేరే సూర్యరశ్మిలో 50% కంటే తక్కువ భాగం మాత్రమే క్రియాశీల కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. మొక్కలు మరియు కిరణజన్య సంయోగ క్రియ జరిపే బ్యాక్టీరియా సూర్యుని వికిరణ శక్తిని వినియోగించి సాధారణ అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని సంశ్లేషిస్తాయి. మొక్కలు మరియు కిరణజన్య సంయోగ క్రియ జరిపే బ్యాక్టీరియా సూర్యుని వికిరణ శక్తిని ఉపయోగించి సాధారణ అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని సంశ్లేషిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వినియోగార్హమైన సౌర వికిరణాన్ని లేదా సౌరశక్తిని 2-10% మాత్రమే వినియోగించుకుంటాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వినియోగార్హమైన సౌర వికిరణాన్ని లేదా సౌరశక్తిని ఉపయోగించి 2-10% మాత్రమే వినియోగించుకుంటాయి. ఈ కొద్ది శక్తే మొత్తం జీవ ప్రపంచాన్ని నిలబడుతుంది. ఈ మొక్కలు తీసుకునే సూర్యుడి నుంచి తీసుకునే 2-10% శక్తి మాత్రమే జీవ ప్రపంచాన్ని నిలబెడుతుంది. మొక్కలు గ్రహించిన సౌరశక్తి జీవావరణ వ్యవస్థలోని వివిధ జీవుల ద్వారా ఎలా ప్రసరిస్తుందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అన్ని పరపోషకాలు ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయి. మొక్కలపైనే కదా ఏ జీవైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయి. ఉష్ణగతిక శాస్త్రం థర్మోడైనమిక్స్లో మొదటి సూత్రం ఏంటంటే శక్తి నిత్యత్వ సూత్రం. దీని ప్రకారం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుందే కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఉష్ణగతిక శాస్త్రంలో మొదటి సూత్రం ఏంటంటే శక్తి నిత్యత్వ సూత్రం. దీని ప్రకారం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుంది కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు. జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. జీవుల యొక్క సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. జీవుల యొక్క సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. జీవుల యొక్క అభివృద్ధి అనేది నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఏంటంటే శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చబడుతుంది కానీ సృష్టించబడదు, నాశనం చేయబడదు. జీవావరణ వ్యవస్థలో జీవనాధారానికి శక్తి బదిలీ చాలా అవసరం. శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి బదిలీ చేయబడాలి. శక్తి బదిలీ లేకుండా జీవావరణ వ్యవస్థ లేదు. జీవుల సహజ వృద్ధి నిరంతర శక్తి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, జీవావరణ వ్యవస్థలకు ఉష్ణగతిక శాస్త్రం 2వ సూత్రం నుంచి మినహాయింపు లేదు. జీవావరణ వ్యవస్థలకు ఉష్ణగతిక శాస్త్రం 2వ సూత్రం నుంచి మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలో శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. అయితే ఇక్కడ ఏంటి, 2వ సూత్రానికి మినహాయింపు లేదు. ఈ సూత్రం 2వ సూత్రం ప్రకారం ఏంటి, ఒక వ్యవస్థలోని శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పని చేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవావరణ వ్యవస్థకు ఉష్ణగతిక శాస్త్రం 2వ సూత్రం నుంచి మినహాయింపు లేదు. 2వ సూత్రం కూడా పాటించబడుతుంది అనమాట. ఉష్ణగతిక శాస్త్రానికి సంబంధించిన 2వ సూత్రం కూడా మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలోని శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పని చేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనినే ఎంట్రోపీ అంటారు. జీవులు వివిధ రకాలైన పనులు నిర్వర్తించడానికి నిరంతరంగా శక్తి సరఫరా జరగాలి. జీవావరణ వ్యవస్థకు ఉష్ణగతిక శాస్త్రం 2వ సూత్రం నుంచి మినహాయింపు లేదు. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలో శక్తి మార్పిడికి లోనయ్యే ఏ ప్రక్రియ కూడా శక్తి నష్టం లేకుండా సహజంగా జరగదు. ఈ విధంగా కొంత శక్తి పనిచేయడానికి అందుబాటులో లేని ఉష్ణశక్తి రూపంలో వెలువడుతుంది. దీనిని ఎంట్రోపీ అంటారు. జీవులు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి నిరంతరంగా శక్తి సరఫరా జరగాలి. జీవులు ఈ శక్తిని ఆహార రూపంలో గ్రహిస్తాయి.
శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఆహారపు గొలుసు ద్వారా బదిలీ చేయబడుతుంది. దీనినే శక్తి ప్రసరణ అంటారు. ఏ జీవావరణ వ్యవస్థ అయినా క్రియాత్మకంగా పనిచేయడానికి ప్రాథమికంగా అవసరమైనది నిరంతర సౌరశక్తి. ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అందుబాటులో ఉండే శక్తి అనుక్రామిక వరుసక్రమ పోషక స్థాయిలలో క్రమేణా తగ్గుతుంది. ఇక్కడ చూసినట్లయితే జీవి చనిపోయిన తర్వాత అది డెట్రిటస్ మరణ జీవద్రవ్యరాశిగా ఏర్పడి విచ్ఛిన్నకారులకు శక్తి వనరులుగా ఉపయోగపడుతుంది. ప్రతి పోషక స్థాయిలోని జీవులు వాటికి కావలసిన మేరకు శక్తి కోసం కింది పోషక స్థాయిలోని జీవులపై ఆధారపడి ఉంటాయి. జీవి చనిపోయిన తర్వాత అది డెట్రిటస్ లేదా మరణ జీవద్రవ్యరాశిగా ఏర్పడి విచ్ఛిన్నకారులకు శక్తి వనరులుగా ఉపయోగపడుతుంది. జీవి చనిపోయిన తర్వాత ప్రతి పోషక స్థాయిలోని జీవులు వాటికి కావాల్సిన మేరకు శక్తి కోసం పోషక స్థాయిలోని జీవులపై ఆధారపడి ఉంటాయి. ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవ పదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దానిని స్టాండింగ్ క్రాప్ అంటారు. ఒక నిర్ణీత వైశాల్యంలోని జీవుల ద్రవ్యరాశి జీవద్రవ్యరాశి దేహం పూర్తి బరువు లేదా జీవుల సంఖ్య ఆధారంగా ఈ స్టాండింగ్ క్రాప్ని లెక్కిస్తారు. ఒక జాతిలోని జీవుల ద్రవ్యరాశి స్వచ్ఛమైన లేదా పొడి బరువు ద్వారా ప్రకటిస్తారు. పొడి బరువు చాలా ఖచ్చితమైనది. తడి బరువులోని నీటిలో ఉపయోగార్హమైన శక్తి ఉండదు కాబట్టి పొడి బరువు చాలా ఖచ్చితమైనది. ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషక స్థాయిలో నిర్ణీత జీవ పదార్థ ద్రవ్యరాశి ఉంటుంది. దీనినే స్టాండింగ్ క్రాప్ అంటారు. ఒక నిర్ణీత కాలంలోని జీవుల ద్రవ్యరాశి జీవద్రవ్యరాశి దేహం పూర్తి బరువు లేదా జీవుల సంఖ్య ఆధారంగా ఈ స్టాండింగ్ క్రాప్ని లెక్కిస్తారు. ఒక జాతిలోని జీవుల ద్రవ్యరాశిని స్వచ్ఛమైన లేదా పొడి బరువు ద్వారా ప్రకటిస్తారు. పొడి బరువు చాలా ఖచ్చితమైనది ఎందుకంటే తడి బరువులోని నీటిలో ఉపయోగార్హమైన శక్తి ఏమి ఉండదు కాబట్టి పొడి బరువే ఖచ్చితమైనది. 10% సూత్రం ది 10% లా లిండేమన్ 10% సూత్రాన్ని ప్రతిపాదించారు. లిండేమన్ 10% సూత్రాన్ని ప్రతిపాదించారు. లిండేమన్ ఆధునిక జీవావరణ శాస్త్ర స్థాపకుడు. లిండేమన్ ఎవరు? ఆధునిక జీవావరణ వ్యవస్థ లేదా జీవావరణ శాస్త్ర స్థాపకుడు. ఆధునిక జీవావరణ వ్యవస్థ లేదా ఆధునిక జీవావరణ శాస్త్ర స్థాపకుడు లిండేమన్. ఈ సూత్రం ప్రకారం ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది లేదా మార్చబడుతుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్న క్రియలో వెలువడుతుంది. దీనినే లిండేమన్ పోషక సామర్థ్యత సూత్రం అంటారు. ఈ లిండేమన్ సూత్రం ప్రకారం ఏంటి? ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది. 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది లేదా మార్చబడుతుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్న క్రియలో వెలువడుతుంది. దీనినే లిండేమన్ పోషక సామర్థ్యత సూత్రం అంటారు. ఇక్కడేంటి? 10% శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశిగా నిల్వ చేయబడుతుంది లేదా మార్చబడుతుంది. 10% శక్తి మాత్రమే. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్న క్రియలో వెలువడుతుంది. విచ్ఛిన్న క్రియ అంటే శ్వాసక్రియలో వెలువడుతుంది. దీనినే లిండేమన్ పోషక సామర్థ్యత సూత్రం అంటారు. ఇది జీవావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిలో మొదటిది, ప్రధానమైనది. మొక్కలో NPP నెట్ ప్రైమరీ ప్రోడక్ట్ నికర ప్రాథమిక ఉత్పాదకత 100 కిలోజౌల్స్ అయితే వాటిని ఆహారంగా తీసుకునే శాకాహారుల్లో కర్బన పదార్థం శరీర ద్రవ్యరాశిగా మార్చేది ఓన్లీ 10 కిలోజౌల్స్ మాత్రమే. అదేవిధంగా మాంసాహారులలో శరీర ద్రవ్యరాశిగా మారేది 1 కిలోజౌల్ మాత్రమే. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కలో NPP నెట్ ప్రైమరీ ప్రోడక్ట్ నికర ప్రాథమిక ఉత్పాదకత 100 కిలోజౌల్స్ అయితే వాటిని ఆహారంగా తీసుకునే శాకాహారుల్లో కర్బన పదార్థం శరీర ద్రవ్యరాశిగా మారేది 10 కిలోజౌల్స్ మాత్రమే. మాంసాహారుల్లో అయితే శరీర ద్రవ్యరాశిగా మారేది 1 కిలోజౌల్ మాత్రమే.